డ్రైవర్ తప్పునే కారణమన్నారు. ప్రమాదానికి గురైన బస్సు కండక్టర్ రాధ. కన్నురెప్ప ముసు సమయంలో ప్రమాదం జరిగిపోయిందన్నారు. కళ్ల ముందు అంతమంది ప్రాణాలు కోల్పోతుంటే కాపాడుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ అంతలోనే అంతా అయిపోతుందంటున్న కండక్టర్ రాధతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. చేవెళ్ల బస్సు ప్రమాదం అందరినీ కలిచివేసింది. అయితే అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. మరికొంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది. స్వయాన ఆ బస్సులో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి రాధాకి తల మీద బలమైన గాయాలు దాకాయి. దీంతో ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటుంది. నేను అసలు ఏం జరిగింది, ఇప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉందో తనతో మాట్లాడదాము. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం? ఇప్పటికైతే పర్వాలేదు. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఇక్కడైతే 18 కుట్లు పడ్డాయి. ఇక మోకాళ్ళకు ఈ మామూలుగా నొప్పులు, అదే మూగ దెబ్బలు తాకితే ఉంటుంది. అదే బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆ రోజు? 55-60 మధ్యనో 50-60 మధ్య అట్లా ఉన్నారు మేడం. 50 అయితే దాటిర్రు, 55-60 మధ్యలో ఉంటారు. అంటే రోజు కూడా అంతమంది ప్రయాణిస్తారు? అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మేడం. ఇంకా ఆఫీస్ టైం కదా, కొంతమంది జాబర్స్ ఉంటారు, టైంకి చేరుకోవాలి. ఆ విధంగా కొంతమంది తొందరగా వెళ్ళాలనే దాంట్లో కూడా ఉంటారు కదా, అట్లా ఎక్కొచ్చు. కొంతమంది ఎక్కువ కూడా ఉంటారు, 60 మంది దాకా అట్లా ప్రయాణం చేయొచ్చు. ఉదయం కదా. కెపాసిటీ ఎంత ఉంటుంది? 48-50 ఉంటుండొచ్చు. అంటే ఆ ప్రమాదం జరిగేటువంటి టైంలో మీరు ముందు భాగాన్ని ఉన్నారా, వెనుక సైడ్? ముందే ఉన్నా మేడం, ముందే కూర్చున్నా. నా సీట్లో నేను కూర్చున్నా. అప్పటికి కంకరంతా కూడా వచ్చేసిందా? అప్పటికి ఏం రాలేదు మేడం. ఒక ఆమె చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె మేడం ఎక్కింది. ఆమె టికెట్ ఇచ్చి నేను ఇట్లా కూర్చున్నా, ఇట్లా ఎస్ఆర్టీసీ రాద్దామేమో అనే టైంలోనే అది అనుకోకుండా జరిగిపోయింది. అంతే, అసలు ఏం జరుగుతుందో అనేది కూడా తెలియకుండా. ఇంకా డ్రైవర్ అయితే కొంచెం పాపం ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కిందికి దిగిండు. ఆ రోడ్డు గురించి అంటారు కానీ రోడ్డు గురించి అయితే కాదు. అక్కడ ఆయన కిందికి దిగిండు, ఆయననేమో ఎదురుగా టిప్పర్ ఆయన వచ్చేసి కొట్టేసిండు. అంతే, ఇంకా టిప్పర్దే తప్పు. నేను ముందరున్నా కాబట్టి నాకు కనిపించిన సంఘటన అదే, టిప్పర్ వాళ్ళదే తప్పు ఉన్నది. అంటే టిప్పర్ డ్రైవర్ ఏమన్నా ఓవర్ స్పీడ్ గా వచ్చాడా, లేకపోతే మద్యం ఏమన్నా సేవించి ఉన్నాడా, ఎలా ఉన్నాడు అసలు? మద్యం సేవించడం అంటే ఇంకా తెలియదు మేడం. ఆయన అయితే ఓవర్ స్పీడ్లోనే వచ్చిండు. ఎందుకంటే కింద ఆయన రావడం, అవి టైర్లు అవి గీతలు అదే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఆయననే స్పీడ్లో ఉన్నాడు. అక్కడ తప్పించకుండా మా డ్రైవర్ అయితే కొంచెం నాదని గొప్ప కాదు, అట్లా దిగిండు. కానీ ఆయన అట్లా వెళ్తాడేమో అనుకున్నాడు. ఆయన అట్లా కాకుండా డ్రైవర్ పైకి వచ్చేసిండు. ఆయనకి ఉన్న వాళ్ళు అట్లా అయ్యిండ్రు, ప్రమాదానికి గురైండ్రు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరి మీద కూడా కంకర్రాళ్ళు పడిపోయి ఎవరన్నా కాపాడడానికి వచ్చారా? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? నా పరిస్థితి అంటే ఎంబడెంబడే వాళ్ళు ఇంకా బస్సులు వచ్చినాయి మేడం. పరిగి బస్సు, ఇంకా వికారాబాద్ తాండోడి పోయి కూడా వచ్చినాయి. అందులో ఉన్న ప్యాసింజర్లు, పోలీసు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో వాళ్ళు అందరు వచ్చి హెల్ప్ చేసిర్రు. ఎంబడే ఇక అంబులెన్స్లకు 108కి ఫోన్ చేసిర్రు. ఇక తర్వాత మళ్ళీ అదేమంటారు, అదే జేసీపీ ఉంటుంది కదా, దాన్ని కూడా పిలిపించి ఆ బస్సును మొత్తం డిస్పాచ్ చేసిండ్రు. మొత్తం కాపాడే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న ప్రజలు ప్లస్ అందరు బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరెవరు మొత్తానికైతే చేసిర్రు మేడం సేవ. అదే హెల్ప్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రూట్లో కండక్టర్గా పనిచేస్తున్నారు? ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? నా బస్కి అయితే ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా జరగలేదు. నేను 2010 నుంచి చేస్తున్నా. ఇంతవరకు ఇట్లాంటి సంఘటన జరగలేదు, చూడలేదు. నేను అసలు ఇట్లా అయితే అని కూడా అనుకోని సంఘటన. కళ్ళ ముందే అంతమంది ప్రాణాలు పోతున్నప్పుడు అసలు ఆ బాధను మీరు తట్టుకోగలిగారా? ఎట్లా తట్టుకుంటా మేడం, ఎంత బాధ అంటే అసలు నేను అంటున్నా కదా, నేను ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది అక్కడిక్కడ వినడం తప్పితే ఇట్లా నా బస్కి నాకు ఇట్లా అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేను, అనుకోలేదు కూడా. ఈ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ గతంలో కూడా యాక్సిడెంట్ చేశాడు అని అంటున్నారు, అది వాస్తవమేనా? గతంలో అంటే నేను అయితే లేను మేడం అప్పుడు. మరి ఇప్పుడు చేసిండు ఆయన యాక్సిడెంట్ ఏం చేయలేదు మేడం, సేవ్ చేసిండు అనే మాట తెలుసు. అది ఏదో ఫెయిల్ అయ్యో మరి ఏదో అనంతగిరి గుట్ట దగ్గర ఏదో అయింది కానీ సేవ్ చేసిండు అని చెప్పేసి అన్నారు. ఎక్కువ మటుకు ఆయన చాలా నిదానం ఉంటాడు మేడం, చాలా నిదానము, చాలా మంచివాడు. ఇక మా డ్రైవర్ అని చెప్తున్నాను కాదు, ఆయన ప్రైవేట్ డ్రైవరు, ఆర్టీసీ డ్రైవర్ కూడా కాదు, ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవరు. కాబట్టి నేను ఆయన గురించి తప్పుగా చెప్పడానికి ఆయన ఎంబడి అంటే కొంతమంది ఉంటారేమో కానీ ఆయన అయితే చాలా మంచి వ్యక్తి మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి తనతో కలిసి వర్క్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు లేదు మేడం, ఆయన ఇంతకుముందు ఎప్పుడో చేసిండు, మాని మళ్ళీ తర్వాత ఈ 2 నెలలు 3 నెలలు అయింది ఆయన చేయడము. ఇక నేనైతే 3 వారాలు వరుసగా సోమవారం ఆయన బట్టి డ్యూటీ చేసిన.
ఇది ఇట్లాంటి ఏం అనుకోని సంఘటన అంతే, ఇంకా నేనేం చెప్పలేను మేడం. టిప్పర్ డ్రైవర్ యొక్క అతివేగమే ప్రమాదానికి కారణము. ఆర్టీసీ బస్ డ్రైవర్ చాలా స్లోగా వెళ్తున్నాము, ఎందుకనంటే ఆ ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని ఉన్నాను అని చెప్పేసి కండక్టర్ చెప్తుంది. కానీ కళ్ళ ముందే వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాము. కానీ అప్పటికే చాలా మంది మీదకి కంకర వెళ్ళిపోయి వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు అని చెప్పేసి కండక్టర్ రాధా చెప్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత.